పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. ఈ వారం మనకి గ్రహ స్థితిగతులు చూద్దాం, ఏ ఏ రాశుల్లో ఉన్నాయో. మరి కుజుడు ఆగస్టు 2 వరకు కూడా వృషభ రాశిలో ఉన్నాడు. శని మనకి వక్రించలేదు, ఇంకా జూలై 27కి వక్రిస్తాడు. రాహు కుంభరాశి, కేతువు మనకి సింహరాశి. శుక్రుడు జూలై 4నే సింహరాశి ప్రవేశం చేశాడు. అదేవిధంగా ఈ యొక్క గురుడు కర్కాటక రాశి, రవి వచ్చేసరికి జూలై 16 నుంచి మనకి ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నాడు. ఇకపోతే బుధుడు జూలై 22 నుంచి కూడా కర్కాటక రాశిలో ఉన్నారు. దీన్ని బట్టి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారిగా ఏముందో ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. మేషరాశి వారికి అందరికీ కూడా ఫస్ట్ ఏలినాటి శని జరుగుతుంది. అందువలన అపనిందలు, అవమానాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. అనవసరంగా యుగాలకు వెళ్ళిపోయి పార్ట్నర్స్గా ఉన్నటువంటి వాళ్ళు, జీవిత భాగస్వాములు కానీ వ్యాపార భాగస్వాములు కానీ కొట్లాటలు కొట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే అర్ధాష్టమంలో ఉన్నటువంటి గురు, రవి, బుధులు బుధాదిత్య యోగాన్ని మనకి కలిగిస్తున్నప్పటికీ కూడా మీకు ఏదో రకమైనటువంటి ప్రెషర్ అనేటటువంటిది లైఫ్లో కనబడుతూ ఉంటుంది. విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు మీకు వస్తాయి. భార్య గయ్యాళి అయి ప్రతి చిన్న సమస్యని కూడా తీసుకొస్తుంది అని చెప్పేసి మీరందరూ అనుకుంటూ ఉంటారు. మీ అత్తగారు కూడా ప్రతి విషయంలోనూ కూడా మమ్మల్ని పరిశీలిస్తున్నారు, లేకపోతే మానిటర్ చేస్తున్నారు అని అనుకుంటారు. కానీ అలాంటివేం కాదు అని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే లాభంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావడం జరుగుతాయి. పోయిన ఉద్యోగాలు చాలామంది ఉన్నారు, అటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ తిరిగి లేఆఫ్ల్లో పోయినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ధనంలో మనం చాలా మాటలతో కఠినంగా మీరు మాట్లాడడం జరుగుతారు. కఠినంగా మాట్లాడటం వల్ల మీ దగ్గర అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి మీకు ఇవ్వడం అనేటటువంటి జరుగుతాయి. పరిహారాలు, ఈ యొక్క ఏలినాటి శని కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. అలాగే త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.